గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఏప్రిల్ 22న పాకిస్తాన్ ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గామ్లోని జరిగినటువంటి ఉగ్ర దాడిలో 26 మంది మృత్యువాత పడ్డారు. దీన్ని అయితే కేంద్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. అదేవిధంగా ప్రపంచ దేశాలు కూడా ఖండించిన పరిస్థితి. ఇటువంటి సమయంలో కూడా భారతదేశం పాకిస్తాన్ మీద కక్ష తీర్చుకునే ఉద్దేశంతో కూడా ఒక సర్జికల్ స్ట్రైక్తో పాటు అవసరమైతే యుద్ధానికి కూడా సిద్ధమవుతున్న తరుణంలో అసలు ఇప్పుడు మన దేశం యుద్ధం చేసే పరిస్థితిలో ఉందా? యుద్ధం చేస్తే ఎవరికి ఎంత నష్టం జరుగుతుంది? అసలు మన దగ్గర ఉన్న బలం ఎంత? అసలు మన యుద్ధ వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయో మాజీ సైనికులు అయితే మన దగ్గర ఉన్నారు. వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం అనివార్యమైతే పాకిస్తాన్ తోటి అసలు మన దేశ బలం ఏంటి? మన దేశ బలం ప్రపంచ డిఫెన్స్లో మనం 3వ స్థానంలో ఉన్నాం. అంత ఎక్కువ మనం సంసిద్ధమై ఉన్నాం. ఒకటి ఎయిర్క్రాఫ్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పరంగా నంబర్ ఆఫ్ లేటెస్ట్ ఎయిర్క్రాఫ్ట్స్, రాఫెల్స్, షూస్, ఇంకా తదితర అనేక హెలికాప్టర్స్ డ్రాపింగ్. ఈరోజు డ్రాపింగ్ కూడా చూపించాడు. కొంత డ్రాపింగ్ ఎక్కడ పడితే అక్కడ డ్రాప్ చేయొచ్చు. ఆ డ్రాపింగ్లు మిగతాది గ్రౌండ్ ఫోర్స్ వాళ్ళకి రోబో డాగ్ స్క్వాడు అన్నీ సంసిద్ధంగా. డాగ్ స్క్వాడు ముందుగానే మైన్స్ని అన్నిటినీ కనిపెట్టుతుంది. మైన్స్ ఎక్కడ ఉన్నాయి, వాటిని తవ్వి తీసి నిర్వీర్యం చేసేస్తాయి. అంత పని చేస్తాయి అవి. వాటిని నిర్వీర్యం అంటే అటు వైర్స్ అన్ని కరెంట్ డిస్కనెక్ట్ చేసేస్తాయి. అదంతా మనకు కనపడుతూ ఉంటుంది అయినా పక్కన. వీటన్నిటితో వారు మనకి పాకిస్తాన్ లాంటి కంట్రీ మీద ఇది అసలు మనకి ఏ విధంగా సరితూగలేరు. వాళ్ళ దగ్గర ఉంటే మనలో హాఫ్ ఆఫ్ ద డిఫెన్స్ ఫోర్స్ ఉంది వాళ్ళకి. మన డిఫెన్స్ ఫోర్సు దాదాపు అవసరం అనుకుంటే 50 లక్షల దాకా తయారవుతారు. ఎలాగంటే 12.5 లక్షల దాకా ఆర్మీ ఉంది, అనదర్ 12.5 లక్షలు రిజర్వ్ ఫోర్స్ ఉంది, అనదర్ 25 lakhs ఈ సిఆర్పి అదర్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఉన్నారు. ఇంత ఫోర్సెస్తో వాళ్ళది మొత్తం కలిసిన 13-14 lakhs. మనం ఈరోజు ఒకప్పుడు పరిస్థితి వేరు, ఈరోజు పరిస్థితి ప్రజెంటు ప్రైమ్ మినిస్టర్ గారి వ్యూహం ప్రకారం ఇది నథింగ్ వార్ వాళ్ళతో చేయటం. ఇది మన మీద వాళ్ళు పెట్టుకోవాల్సిన వార్ కాదు. అయితే ప్రధానమంత్రి మోడీ గారు అంటే వీలైతే సర్జికల్ స్ట్రైక్ చేస్తాం పాకిస్తాను, అదేవిధంగా వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూపులకి సరైన సమాధానం చెబుతాం, బుద్ధి చెబుతాం, మరొకసారి భారతదేశం వైపు చూడాలంటే వాళ్ళు భయపడే విధంగా కూడా చేస్తారంటే వ్యూహాలు ఏ విధంగా ఉండిపోతాయంటారు దాళ్ళు? ఆల్రెడీ ఎక్కడెక్కడైతే ఈ స్థావరాలు ఉన్నాయో ఇవి రాడికల్ గ్రూప్స్ కానీ ఈ ఉగ్రవాదుల గ్రూపులు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆల్రెడీ ఆ యూనిట్స్ని ఫైండ్ అవుట్ చేశారు. దాదాపు 25 దగ్గర నుంచి 40 యూనిట్స్ ఆల్రెడీ టార్గెటెడ్ అంటే ఆల్రెడీ మనం గుర్తింపబడ్డారు. వాటిని డైరెక్ట్ అటాకింగ్ మిజైల్స్ డైరెక్ట్ అటాకింగ్ చేయగలవు వాటిని, దాంట్లో డౌట్లెస్. రెండోది ఇంకొకటి పాకిస్తాన్కి పీస్ లేకుండా చేస్తుంది బలూచిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్లో ఒక ముఠా తాలిబాన్స్ వీళ్ళందరూ కలిసి వీళ్ళు ముగ్గురు అటాకింగ్కి రెడీ అయ్యి ఉన్నారు ప్రజెంట్. మనం మొదలు పెట్టామంటే వాళ్ళు ముగ్గురు మొదలు పెడతారు. అసలు ఎటు సమాధానం చెప్పాలో అర్థం కాని పొజిషన్లో వాళ్ళ ఆర్మీలో కొంతమంది రిజైన్ చేసి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జరుగుతూ ఉంది, అది బాగా మాసివ్గా జరుగుతూ ఉంది. దాదాపు 250 మంది మేజర్సే రిజైన్ చేశారంటే ఇట్ ఈజ్ రికార్డు, ప్రపంచంలో ఎక్కడ జరిగి ఉండదు. అంటే అది వ్యూహంలో భాగం ఏమిటొచ్చు అంటారా? నిజంగా భారతదేశానికి భయపడి ఆ విధంగా రిజైన్ చేసి వాళ్ళు విధుల నుంచి దూరం అవుతున్నారంటారా? ఇది కేవలం భయపడే దూరం పోతున్నారు. కేవలం మనం అంటే భయపడే దూరం పోతున్నారు. ఈ ఫోర్స్ని తట్టుకోలేము మనం. వాళ్ళకి వాళ్ళే అండర్ ఎస్టిమేట్ చేసుకున్నారు. మనం వాళ్ళతో నెగ్గలేము.
ఒక్కసారి వారు కనుక బిగిన్ అయిందంటే అతి భీకరంగా ఉంటుంది. కానీ ఇది వారుగా బిగిన్ కాదు నా దృష్టిలో. కాన్ఫ్లిక్ట్ జస్ట్ లైక్ 1999లో మన కార్గిల్ వార్ జరిగినట్టుగా ఆ విధానంగా జరుగుద్ది. వీలైనంత వరకు ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమణ చేయడానికి 99% ప్రయత్నం చేస్తారు. మీరు చెప్పండి, ముఖ్యంగా కొన్ని వేల ఎకరాల సముద్ర తీరం కూడా ఉంది, నేవీ అవసరం కూడా చాలా అవసరం ఉంది. ముఖ్యంగా వన్ ఆఫ్ ది పార్ట్ భారతదేశం వైమానిక దళము, అదేవిధంగా నేవీ, ఆర్మీ. ఇప్పుడు ఒకవేళ యుద్ధం అనివార్యం అయితే, ఒకవేళ పాకిస్తాన్ మీద మనం దాడి చేయాల్సి వస్తే నేవీ ఎంత బలంగా ఉందంటారు? నేవీ బలం సార్, 1971లో యుద్ధం జరిగినప్పుడు మన దగ్గర చమక్ చటక్ చెప్పల్ అనేవి ఒక మిజైల్ బోట్స్ ఉన్నాయి. దాని కెపాసిటీ ఓన్లీ 4 P-20 మిజైల్స్ని క్యారీ చేయగలిగాయి. ఆ P-20 మిజైల్ మాత్రమే వెళ్ళి కరాచీ హార్బర్లో 2 మిజైల్ ఫైర్ చేస్తే మనం ఒక కుక్రీ అనే షిప్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. వాళ్ళ హార్బర్ మొత్తం కూడా తగలబడేసి ఆ రోజు మెయిన్ రోల్ వచ్చేసి పిఎన్ఎస్ గాజీ అని వాళ్ళది ఒకటి సమ్మరిన్ జలాంతర్గామి వచ్చేసి విజయవాడ వైజాగ్ పోర్టుని ఎంట్రన్స్లోకి వచ్చి బ్లాక్ చేయాలని చెప్పేసి వాళ్ళు వచ్చి కూర్చుంటే మన ఐఎన్ఎస్ రాజ్పుత్, రంజిత్ ఫ్రంట్లైన్ షిప్స్ ఉన్నాయి. ఒక కెప్టెన్ ఫైర్ చేసి ఆ పిఎన్ఎస్ గాజీని 2 ముక్కలు చేసేసి ఇప్పుడు కూడా పోతే మన విజిట్కి పోయినప్పుడు అక్కడ చూపిస్తుంటారు పిఎన్ఎస్ గాజీ. ఆ రోజు P-20 మిజైల్స్ దాని రేంజ్ వచ్చేసి మన దగ్గర 60 కిలోమీటర్లు మాత్రమే. ఈరోజు మన ఓన్ మేడ్ ఇండియన్ మేడ్ చేసిన ఆకాశ్, పృథ్వీ, నాగ్ ఇలాంటి మన దగ్గర 1500 కిలోమీటర్ రేంజ్ మన దగ్గర మిజైల్ తయారైనాయి. అదే కాదు, అప్పట్లో నేవీలో వెళ్ళినప్పుడు నేను నేవీ 23 ఇయర్స్ చేశాను, ఫ్రంట్లైన్ షిప్స్లో చేశాను, నేను కూడా కార్గిల్లో పాల్గొన్నాను. ఆ రోజుల్లో మన దగ్గర ఉండే ఈక్విప్మెంట్ కానీ కెపాసిటీ, సెయిలర్స్ కెపాసిటీ, ఆఫీసర్ కెపాసిటీ ఆ రోజు 10th పాస్ అయితే తీసుకునేది. ఈరోజు ఇంటర్మీడియట్ ఎన్డీఏ లెవెల్లో క్యాండిడేట్లు ఉన్నారు, మంచి టెక్నాలజీ వచ్చింది. ఈరోజు వచ్చేసి మన దగ్గర ఫ్రంట్లైన్ షిప్స్ తోటి ఐఎన్ఎస్ విక్రాంత్ మీరు చూసే ఉంటారు, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ 38 ఎయిర్క్రాఫ్ట్స్ ఎట్ ఏ టైం ల్యాండ్ అవ్వగలవు, పోయేసి కరాచీలో ఫైర్ చేసేసి మళ్ళీ వచ్చి ల్యాండ్ అవ్వగలవు. దానికి తోడు 4 షిప్పులు ఐఎన్ఎస్ రాణా, రంజిత్, రాజ్పుత్ ఫ్రంట్లైన్ షిప్స్ అంటే సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, సర్ఫేస్ టు అండర్ వాటర్ మిజైల్ ఫైర్ చేయగలవు, టార్పిడోస్ ఫైర్ చేయగలవు, శామ్ అంటారు సర్ఫేస్ టు ఎయిర్ ఫైర్ చేయగల కెపాసిటీ షిప్స్ ఈరోజు మన దగ్గర కావాల్సినవి ఉన్నాయి. బాంబే, కుక్రీ ఇవన్నీ కూడా ఇండియన్ మేడ్ మన దగ్గర. ఇదివరకు మనం రష్యన్ నుంచి షిప్పులు తెచ్చుకునే వాళ్ళం. కాబట్టి పాకిస్తాన్ ఇలాంటి 10 పాకిస్తాన్లు వచ్చినా మన మీద ఒక గడ్డి పూస కూడా పీకలేరు ప్రస్తుత పరిస్థితుల్లో. అయితే ఒకవేళ వాళ్ళ మీద మనం పాకిస్తాన్ల మీద మన భారతదేశం దాడి చేయగలిగితే అసలు ఎన్ని రోజుల్లో ఇది సమస్యపోయే అవకాశం ఉంటుంది? ఎన్ని రోజుల్లో ముగించగలరు యుద్ధాన్ని? సార్ నిజంగా ఫుల్ పవర్గా నరేంద్ర మోడీ గారికి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. ఫుల్ కంట్రోల్ అంతా కూడా ఆర్మీకి ఫుల్ త్రివిధ దళాలకి ఇచ్చేసారు ఆయన కంట్రోల్ అంతా కూడాను. నిజంగా కానీ ఇచ్చేసి ఫుల్ పవర్గా కానీ నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ త్రివిధ దళాలు అటాక్ చేస్తే పాకిస్తాన్ ఓన్లీ 24 అవర్స్లో మనం కంట్రోల్ చేసుకోవచ్చు సార్. అంతకంటే ఎక్కువ రోజులు అవసరం లేదు, అంత అవసరం కూడా పడదు. మన దగ్గర ఉండే టెక్నాలజీ, ఈక్విప్మెంట్స్, మ్యాన్ పవరు అంతా కూడా మన దగ్గర సంసిద్ధంగా ఉంది. అదంతా కూడా ప్లాన్ చేసుకొని ఉన్నారు, అన్నీ రెడీగా ఉన్నాయి బార్డర్లో. వాళ్ళు ఓన్లీ రెడీ అంటమే. ఏ క్షణానైనా సరే మోడీ గారు ప్రకటించారంటే 24 గంటల్లో పాకిస్తాన్ మనం కంట్రోల్ చేసుకోగలం. మాజీ సైనికులుగా వారికి ఉన్న కాన్ఫిడెన్స్, భారతదేశం దగ్గర ఉన్న సైనిక సంపద అంటే త్రివిధులాలు ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ పూర్తిగా కూడా సిద్ధంగా ఉంది. ప్రభుత్వం ఒకసారి సిగ్నల్ ఇస్తే కేవలం 24 గంటల్లో పాకిస్తాన్కి సరైన రీతిలో బుద్ధి చెప్పేదానికోసం మనకు దగ్గర కావాల్సిన ఆయుధ సామాగ్రి అయితే సిద్ధంగా ఉంది, కావాల్సిన మ్యాన్ పవర్ కూడా ఉందని చెప్పేసి వారైతే తమ ధైర్యాన్ని అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.